రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి కనకారావుపేట మండలం మరిమడ్ల గ్రామం సందర్శించారు. ఇటీవల అకాల వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ అధికారులతో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయించాలని గోపి డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని కూడా కోరారు. పంటలు నష్టపోయిన రైతుల పక్షాన బీజేపీ నిలుస్తుందని గోపి ధైర్యం చెప్పారు. రేపటి నుండి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి అంచనా వేస్తారని చెప్పింది. ఇక్కడికి బాగానే ఉంది. తెల్లారి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వచ్చిర్రు, అంచనాలు వేసిండ్రు. కానీ గత 2.5 సంవత్సరాల నుండి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో అకాల వర్షానికి పాపం పేద రైతులందరూ నష్టపోయినారు. కొన్ని వందల ఎకరాలు నష్టపోయినారు. నష్టపోగానే పరిశీలనకు రావాలి, పేపర్లకు ఫోటోలు దిగాలి, అగ్రికల్చర్ ఆఫీసులను పంపించి అంచనాలు తీసుకోవాలి తప్ప ఏ ఒక్క రైతుకు నష్టపరిహారం అన్నది ఇప్పటి వరకు అందలేదు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడున్న అధికార పార్టీకి, అయ్యా అధికార పార్టీ ఉన్న మీరైనా సరే, గత ప్రభుత్వం 10 ఏళ్ళున్న వారైనా సరే, ఎన్నడైనా ఈ బక్కచిక్కిపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చిందా అని అడుగుతున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వ విప్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు వచ్చి పరిశీలన చేసిర్రు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి అంచనాలు వేసిర్రు, కానీ వీరికి ఎకరాకు నష్టపరిహారం ఎంత ప్రకటించిండ్రు, ఎప్పటి వరకు అందుతుంది? మాకు ఒకటే ఆలోచన, ఇంతవరకు అయితే మేము నష్టపరిహారం రైతులకు అందంగా చూడలేదు. ఇది కూడా చూడకుండా రేపటి నుండి